అసలు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పర్పస్ ఉందా ఇలా ట్రోల్ చేయడానికి? అంటే పర్పస్ అంటే ఏం లేదు, బ్యాడ్ గా గర్ల్స్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఫర్ నేను కూడా ఒక అమ్మాయిగా నచ్చక ట్రోల్ చేస్తున్నాను, అది నా కంటెంట్ అంతే. అంటే ఒకే కమ్యూనిటీ కాబట్టి ఎందుకు మీరు ఆ డిఫరెన్సియేషన్ చేశారు? ఏంటి ఒక అమ్మాయిగా ఆవిడేదో ఒక మాట్లాడుకుంటుంది, అమ్మాయి కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. యాజ్ ఫర్ ఏ గర్ల్ నేను కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు, కేవలం లైక్స్ ఫేమస్ అయిపోవడం కోసం బరితెగించేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ, వాళ్ళ ఫ్రెండ్స్ కి లేని బాధ, వాళ్ళ సర్కిల్ లో వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీరెందుకు ఆ బాధ్యత? మీకు పాయింట్ అర్థం కావట్లేదు. నేను ఒక అమ్మాయిని చెప్పానా, సో గర్ల్స్ అయ్యండి ఫేమస్ అవ్వడం కోసం అలా చేయడం అనేది నచ్చట్లేదు. సో నా కంటెంట్ ఇది, నేను ట్రోలింగ్ చేస్తాను. నేనేం చేస్తున్నాను ఇప్పుడు అలా బూతులు మాట్లాడే కదా మీరు కూడా మంచి ట్రోల్. నేను కూడా నార్మల్ గా చెప్పి చూసాను చాలా వరకు, మీరు చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలాంటి రీల్స్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని. సో వాళ్ళ చెప్పిన మాట వినలేదు. ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారబ్బా మంచిగా చేసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి లైక్స్ ఇవ్వడం అలాంటివి చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు డెవలప్ చేస్తే అది మంచిది. కానీ బట్టలు ఇప్పి చూపించడం, బూతులు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని ఎందుకు హైప్ చేస్తున్నారు? ఏంటి యూజ్ ఏంటి? హైప్ చేస్తున్న వాళ్ళని అడగాలి కానీ చేయించుకున్న వాళ్ళని ఎందుకు అడగాలి మనం? మరి వీళ్ళు చేయడం బట్టే కదా జనాలు హైప్ చేస్తున్నారు. అప్పుడు తప్పు జనాలు తవ్వద్దు కదా. నేను అందరినీ అంటున్నాను కదా, ఇప్పుడు జనాన్ని ఇప్పుడు పర్టిక్యులర్ గా ఒక అబ్బాయిని నేను నేమ్ మెన్షన్ చేసి తిట్టలేను, అనలేను. సో ఒక అమ్మాయి గలీజ్ గా పోస్ట్ చేస్తుంటే ఆ పోస్ట్ నేను తీసుకుని ట్రోలింగ్ చేస్తున్నా, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అని. అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి మీరు వల్గర్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టడం అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అని మీరు అనుకుంటున్నారు? లేదు లేదు, ఇదైతే తప్పే. నేను ఏమని చెప్పాను, నార్మల్ గా నేను చెప్పి చూసాను, వినలేదు. సో నేను ఎప్పుడైతే డోస్ పెంచానో నా వల్ల మాత్రం ఒక 4-5 మెంబర్స్ వరకు కొంచెం తగ్గారు. ఒకప్పుడు ఆశా ఆంటీ అని, అరుణ ఆంటీ వీళ్ళు చేసేవాళ్ళు, బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించడం అలా చేస్తే మీ వయసు ఏంటి, మీరు చేస్తున్న రీల్స్ ఏంటని కొద్దిగా రోస్టింగ్ బాగా ఇచ్చాను. సో వాళ్ళు మానేసారు చేయడం. అప్పుడు నేనేమనుకున్నాను, నా వల్ల 1% అయినా మారారు కదా అని. ఒక ఇది మంచిగా చెప్తే జనాలు అదే అంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ అనేదే మీకు నచ్చట్లేదు, అది మంచిది కాదు అంతే కదా. మరి మీరు ఇన్స్టాగ్రామ్ లో అసలు ఎక్కడ ఎక్స్పోజింగ్ అనేది చేయలేదు? ఎక్స్పోజింగ్ నేనే తప్పు అని చెప్పి ఎక్స్పోజ్ నేను ఎక్కడ చేస్తాను? అసలు ఎక్స్పోజింగ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి, దాన్ని బట్టి నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? నడుము చూపిస్తున్నారు, బ్యాక్ చూపిస్తున్నారు, ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్పుకోలేను లైవ్ లో. సో చాలా వల్గర్ గా చేస్తున్నారు అమ్మాయిలు. ఏంటి అంటే కేవలం వ్యూస్ రావాలి, మేము ఏదైనా సరే ఫేమస్ అయిపోవాలని. సో ఆ విధంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు, తప్పు అని చెప్తాను. ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ ఇలాంటి వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళు మీరు ఎలా చూస్తారు? అదే మూవీ పర్పస్ మీద నేను ఎలా రియాక్ట్ అవుతాను? అది మూవీ కదా. సోషల్ మీడియాలో చిన్న పిల్లలు చూస్తున్నారు కదా రీల్స్, చిన్న పిల్లలు స్క్రోలింగ్ లో రీల్స్ చూడట్లేదా? సో నేను ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా ఎవరైనా ఒకరు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ బాడీ ఎక్స్పోజింగ్ చేసి ఆ సాంగ్ లో నటిస్తారు. సంబంధించి మూవీ అయినా కూడా అది పిక్చరైజేషన్ థియేటర్ లోకి వచ్చేదే కదా. ఇప్పుడు మూవీ అన్నీ అక్కడ వాళ్ళు యాక్ట్ చేసి మూవీకి మూవీ అనుకో మన ఇష్టం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ అందరికి రీచ్ అవుతుంది కదా, పిల్లలు చూడట్లేదు కదా. స్కిప్ చేయండి అంటున్నా నేను. అందరూ స్కిప్ చేస్తున్నారని మనకు తెలియదు కదా. ఇప్పుడు పిల్లలు చూసి పాడవట్లేదు, అలాంటివి చూసి పిల్లలు పాడవుతున్నారు అనుకుంటున్నారు, ఓన్లీ ఫర్ అది చూసి మాత్రమే. పిల్లలు ఇగో ఇలా ఎక్స్పోజింగ్ చేసే రీల్ పోస్ట్ చేయడం వల్ల కొంతమంది అబ్బాయిలు కూడా అవి చూసి ఉంటారు, కొంతమంది కామాంధులు కొద్దిగా వెరైటీగా బిహేవ్ చేసిన వాళ్ళు. సో అలాంటి రీల్స్ చూసి ఏం చేయాలో తెలియక చిన్న పిల్లల్ని రేప్ చేయడం అలాంటివి చేస్తారు. సో దీనికి కారణం కూడా ఇలాంటి చేసే చెత్త ముండలని నేను చెప్తాను. రైట్, ఒక ఫోటో కనిపిస్తుంది మీది, బట్ ఇది ఏంటి ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఇది మీ దృష్టిలో అది ఏదైతే ఒకప్పుడు ట్రోలింగ్ చేసా, ఇప్పుడు బంద్ చేసా. ఇప్పుడు నా రీల్స్ నా ఇష్టం, మీరు నాకు క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు. ఇప్పుడు పాయింట్ వినండి, ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేసుకున్నప్పుడు మీకు నచ్చక మీరు డిపెండ్ చేశారు. అవును, ఇప్పుడు వాళ్ళ ఇష్టం ట్రోల్ వేసుకుని నేనేమైనా వద్దన్నానా? ఇప్పుడు నా ఇష్టం, అదే ట్రోలింగ్ చేయాలని రూల్ లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ లో రాసి ఇవ్వలేదు. ఇప్పుడు నా వరకు వచ్చింది కాబట్టి నేను ఏది చెప్తే అదే కరెక్ట్, అంతే. సో మీ వరకు వస్తే అవును, నా వరకు వస్తే అంతే. అప్పుడు నాకు నచ్చలేదు, ట్రోలింగ్ ఆప్షన్ ఎంచుకున్నాను, ట్రోలింగ్ వల్లనే ఫేమస్ అయ్యా. ట్రోలింగ్ చేసా, నేను ట్రోలింగ్ ఆపేసాను కదా. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఆమె కొంత ఫాలోయింగ్ తెచ్చుకుందాం అని చెప్పి అప్పుడు ట్రోల్ చేసింది, ఆమెకి రావాల్సిన ఫాలోయింగ్ వచ్చేసి అంతే ఆపేసింది. ఇది చెప్పండి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? నేను సమాజానికి మెసేజ్ కనిపిస్తుంది. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కదా, చాలా వరకు మానేసుకున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, లైవ్ లో కూడా మాట్లాడించాను. డీజ్ రమ్య అని ఒక అమ్మాయి ఉండేది, అబ్బాయి డీజ్ రమ్య అని.
అప్పుడు ఏమి గుర్రం ముఖం వేసుకుని ఏం చేస్తున్నారని దాన్ని కూడా చాలా ట్రోల్ చేసి అమ్మాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో పోయినాయి. సో నేను ట్రోల్ వేయడం వల్ల అమ్మాయి కూడా మానేసింది రీల్స్. అరుణ ఆంటీ, ఇంకా 2-3 ఆంటీలు ఉన్న నేమ్స్ తెలియదు. ఏంట్రా బాబు ఇది ఏ వీడియోకి ప్రతి వీడియోకి తిడుతుంది బూతులు అని మానేసుకున్నారు. సో నాకు తెలిసింది నా వల్ల మారారో లేకపోతే ఏమైందో నాకు తెలీదు. సో వాళ్ళైతే గలీజ్గా చేయట్లేదు అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను తిట్టడం వల్ల మానేసారేమో అని. అది చాలు, నాకు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు ట్రోలింగ్ ఆప్షన్ నేను ఎంచుకోవట్లేదు కదా. నా కంటెంట్ ఇప్పుడు ఓకే, సోషల్ మీడియాని పక్కన పెడితే అంటే ఇప్పుడు ఇలా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో అలా వల్గర్ గా మాట్లాడుతూ పెడితే మీ ఇంట్లో వాళ్ళు చూసి రియాక్ట్ అవ్వడం కానీ ఇంట్లో నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగారు ఏంటి బూతులు అంటే నువ్వు కంటెంట్ బాగుంది, గలీజ్ గా చేసే వాళ్ళకి ఇది తప్పమ్మా చెప్తున్నా, కానీ నువ్వు కూడా బూతులే మాట్లాడుతున్నా కదా, నీకు వాళ్ళకి తేడా ఎక్కడ ఉంది, మంచిగా చెప్పు చూడు అని అడిగారు. సో చాలా ట్రై చేశారా మంచిగా చెప్పాలి సోషల్ మీడియాలో? చెప్పాను కదా స్టార్టింగ్ లో మంచిగా చెప్పాను. ఏంటమ్మా మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తారు, పిల్లలు చూసి పాడవుతారు, కేవలం లైక్స్ కోసం నేను ఎవరు తెగించేస్తున్నారు అని ఇంకా చాలా వరకు చెప్పి చూసా. ఎప్పుడైతే నేను బూస్ట్ పెంచానో ఇంకా అప్పుడే మానేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియాలో కూడా అలాంటి పోజులతో ఫోటోలు పెడుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు తిట్టుకోండి మీరు? సెలబ్రిటీస్ అంటే అది మూవీకి సంబంధించింది కదా, నాకు సంబంధం లేదు ఇప్పుడు కదా. కామన్ మ్యాన్స్ కూడా మూవీస్ కి సీరియల్ వాటికి వెళ్దామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం నా కంటికి ఎవరైతే కనిపిస్తారో వల్గర్ గా వాళ్ళందరినీ ఇచ్చి పడేస్తున్నా. నాకు కనిపించాలి ఫస్ట్. అప్పుడు ఏరుకోరి నేను వీళ్ళనే టార్గెట్ చేసి ఏరుకోరి తిట్టలేను కదా. ట్రోలింగ్ చేసేటప్పుడు మీకు సెలబ్రిటీస్ ని అనేంత ధైర్యం దమ్ము మీకు అంత లేదు. సెలబ్రిటీస్ అయితే ఏంటి, వాళ్ళు కూడా కామన్ మ్యాన్స్. సెలబ్రిటీ వీళ్ళు కామన్ మ్యాన్ అని నా దగ్గర ఎవరు ఉండదు, అందరూ ఈక్వల్ గానే చేస్తారు. ఒకసారి మన తెలుగు ఫిలిమ్స్ లో నటించిన హీరోయిన్స్ ప్రొఫైల్స్ కనుక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చూస్తే చాలా దారుణంగా కొన్ని పోస్టులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కి వెళ్ళిపోతుందని వాళ్ళ లైన్ ఎట్లా ఉండడం కోసం పెడుతున్నారు, అది వాళ్ళ అవసరం. అదే విధంగా ఇప్పుడు మీరు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకు కూడా ఉంటది, లైక్ మేము కొంచెం జనాల్లోకి వెళ్ళాలి, ఎండ్ ఆఫ్ ద డే ఒపీనియన్ చేంజ్ అవుతుంది కదా, సో అప్పుడు మాకు కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వస్తే మా లైఫ్ మారుతుంది, వాట్ ఎవర్ వాళ్ళు ఏ రీజన్ అయి ఉండొచ్చు. అలా పెట్టింది మీరు ఎలా ట్రోల్ చేస్తారు? అది నా ఇష్టం, మీరు అడిగే రైట్స్ మీకు లేవు. నా కంటెంట్ అది, నాకు ఫాలోయింగ్ కావాలి, నేను ఫేమస్ అవ్వాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. మీరు క్వశ్చన్ చేసే రైట్స్ మీరు పని చేయండి, ఏంటి డైరెక్ట్ గా బిగ్ షాట్స్ ఉంటారు, అలా ఒక్క టార్గెట్ చేయండి. ఎంత మందిని అంటే కనిపించట్లేదు ఎవరు, నాకు ఎవరైతే కనిపిస్తున్నారో స్క్రోలింగ్ లో నేను వాళ్ళనే ట్రోలింగ్ చేస్తున్నా. ట్రోలింగ్ ఆప్షన్ మానేసి చాలా డేస్ అవుతుంది కదా, మీరు ట్రోలింగ్ ఆప్షన్ కోసం అడుగుతున్నారే. ట్రోలింగ్ కి నాకు సంబంధం ఎందుకు ట్రిగర్ చేస్తున్నామంటే దిస్ ఇస్ ద రీజన్. మీరు ఇక్కడ వరకు వచ్చి కూర్చోనంటే దట్స్ ద ఓన్లీ థింగ్. ఒకప్పుడు నేను కూడా అందరిలాగా రీల్ చేస్తే నేనంటే ఎవరికి తెలియదు జనాలకి. సో నేను ఎప్పుడైతే ట్రోలింగ్ ఆప్షన్ ఎంచుకొని ట్రోలింగ్ చేశానో విత్ ఇన్ 1 month లో 1 lakh ఫాలోవర్స్. నిజంగా డే బై డే అలాగే 1 month లో 100K ఫాలోవర్స్. వితౌట్ ట్రోలింగ్ అంటే ఏం చెప్తావు? వితౌట్ ట్రోలింగ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏం చెప్తావు? నథింగ్ అంటే ట్రోలింగ్ లేదు నీ లైఫ్ లో, వ్యూస్ కూడా చూస్తుంటే ఓన్లీ ట్రోలింగ్ వే బాగా వ్యూస్ వచ్చినాయి ఉన్నాయి. ట్రోలింగ్ మాత్రం చెప్పాను కదా, జనాలు ఎర్రోలు, మంచికి రోజు లేవు. ఒక బూత్ మాట మాట్లాడు, ఒక ఎక్స్పోజింగ్ చేయు, ఎంత పిచ్చిగా చేస్తే అన్ని వ్యూస్ మనకి. మంచిగా చేసేవాడికి అసలు గుర్తించట్లేదు, అదే కదా నా బాధ. బూతులు మాట్లాడితేనే వ్యూస్ రీచ్ అవుతుంది, ఫేమస్ అవుతున్నారు. మంచిగా చేసే వాళ్ళకి వేస్ట్, అసలు పట్టించుకోవట్లేదు. నో లైక్స్, నో వ్యూస్.